గూర్పల్లి గ్రామంలో జరుగుతున్న ఈరోజు ప్రమాణ స్వీకారం. ఈ ప్రమాణ స్వీకారం అంటే మనందరికీ ఏదో ఇలా జరుగుతుంది అని అనుకోకుండా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడికి వచ్చారో ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇది మన ప్రమాణ స్వీకారం, మన బూరుపల్లి గ్రామ అభివృద్ధి ప్రమాణ స్వీకారం. ఇది ఈ రోజు నుంచే శ్రీకారం చుట్టబోతున్నాం. ఇక్కడున్న వారందరూ ప్రతి పనిలో, ఊరిలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిలో ఇలాగే మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మనం అందరం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను చెప్పబోయేది ఒకటే, మనమందరం కలిసికట్టుగా పనిచేసాం. ఊరి సమస్యల మీద కూడా అలాగే కలిసికట్టుగా పనిచేద్దాం. మీ ఏ కులంలో కానీ ఏ వాడలో కానీ ఏ సమస్య ఉందో ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్క యువకుడు పెద్దలు డిస్కషన్ చేసుకొని గ్రామ పంచాయతీ వరకు మీకు ఏదైతే లెటర్ ప్యాడ్ ఉందో మీ సంఘంలో ఉన్న లెటర్ ప్యాడ్తోని మా టేబుల్ మీదకి గ్రామ పంచాయతీ టేబుల్ మీద రేపు పొద్దుటి కల్లా సమస్యలన్నీ టేబుల్ మీద ఉండాలి. దాని మీద అందరం పరిష్కారం చేయాలి. అభివృద్ధి ఏది సాధ్యమవుతుంది, ఎమ్మెల్యేతో సాధ్యమయ్యేది ఏంది, ఎంపీతో సాధ్యమయ్యేది ఏంది, గ్రామ పంచాయతీలో సాధ్యమయ్యే పని ఏది ఉందో మనందరం డిస్కషన్ పెడదాం. ఇప్పటిదాకా ఉన్నది ఒకటి, ఇక నుంచి జరగబోయే ప్రతి పనిలో కమిషన్లు ఉండవు, ఎవరు రూపాయి తినేది ఉండదు. 10 మందిలోనే తీర్మానం చేద్దాం, 10 మందిని కలిసే పని చేద్దాం. ఎవరు మధ్యలో ఉండి మధ్యవర్తులా పనిచేసేవారు ఎవరు లేరు. దీనికి ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు మీరు చూశారు, మనం ఏ పనులు చేసుకున్నామో, ఏ సపోర్ట్ లేకుండా కూడా ఎన్ని పనులు చేశామో చూశారు. ఇక నుంచి మీ సపోర్ట్ అంతా నాకు వచ్చింది, మీ అందరి సపోర్టు. ఈ విజయం మామూలు కాదు. ఈ విజయానికి తగ్గట్టుగా మనందరం కలిసి పని చేసుకుందాం. ఇక్కడ ఉన్న వారంతా చిన్న వయసు వాళ్ళే. మీరందరూ కూడా ఈ చిన్న వయసు వాళ్ళని నమ్మి మీ ఊరి 1183 మంది ఉన్న ఓటర్ లిస్టులో 35 సంవత్సరాలు దాటని చాలా మంది గెలిచారు. ఈ యువత మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, ఈ యువత మీద ఉన్న అభిమానాన్ని, మీరు ఇచ్చిన ఈ హోదాను కాపాడుకుంటూ భయంతో, భక్తితో, శ్రద్ధతో మీ ముందు నడుస్తాం. మీరు నా వెనక ఉండండి, మీ ముందు నేను నడుస్తాను. మీ అందరికి ఇప్పుడు ప్రామిస్ చేసి చెప్తున్నాను, ప్రతి పనిలో మీకు తోడుంటా. ఎక్కడున్నా ఏ సమస్య ఉన్నా 24/7 మీ మధ్యలో ఉంటా, మీకోసం ఉంటా, మీకోసమే పనిచేస్తా. ఇక నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు స్వామి చెప్పాడు, మీరు అందరూ ఒకసారి మంచిగా వినండి. సత్యమన్న మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు. సంజయ్ అన్న కూడా నిన్న మీకు సహకరిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది తప్పితే నేను ఏ పార్టీలో ఇప్పటి వరకు చేరలేదు. నిన్న వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది. ఒకవేళ మనందరం డిసైడ్ చేస్తే 24వ తారీఖు శుభం గార్డెన్ల బండి సంజయ్ దగ్గర మన అందరం పోయి కలిసి మన సమస్యలు చెప్పుకున్న సంజయ్ నడిపించినట్టు నడిపించడే. ఇది కూడా ఒకటి. మళ్ళీ నెక్స్ట్ సార్ అడిగినట్టు ఏదైతే మనం అందరం అనుకున్నాం, నేను మేనిఫెస్టో చెప్పాను, నెల రోజుల లోపు వాటర్ ప్లాంట్ 2 రూపాయలకు వాటర్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది. నెల రోజులలోపు, ఇప్పుడు ఇచ్చినట్టు నెల రోజులలోపు మనం ముందుండి ఇక్కడ నుంచి స్కూల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, నాకు ఇప్పుడు వచ్చినాయి, రేపే అదృష్టం, దాని మీద రేపే పని చేయబోతున్నాం. చిన్నపిల్లలు ఇప్పుడు పోయినాం, చలికి కూర్చోవడానికి కింద వణుకు పుడుతుంది వాళ్ళకి, ఉన్న 10 మెంబర్స్కి. వాళ్ళకి ఏం చేసినామంటే రేపు వాళ్ళకి ఫ్లోర్ మ్యాట్ తెప్పిస్తున్నాం. మనందరం కలిసి ఫ్లోర్ మ్యాట్ ఇప్పిద్దాం వాళ్ళకు. ఆ పని చెప్పాను. స్కూల్లో వాటర్ సమస్య ఉంది, వాళ్ళకు తాగడానికి నీళ్లు తీసుకొచ్చే వాళ్ళు లేరట. ఇప్పటి నుంచి రేపటి నుంచి వారికి కావాల్సిన నీళ్లు ఏదున్నా మా పిల్లలు తీసుకెళ్ళి వాళ్ళకి 2 days కోట 3 days కోట బాటిల్ మన పిల్లలే వాడేస్తారు. ఓకేనా?
వాళ్ళకి అంగన్వాడీ టీచర్ కూడా చెప్పాను, మీరు పప్పు ఏది గుడ్డే కాకుండా వారంలో సరిపడా కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి టూ డేస్ పప్పు ఇచ్చిన సరే, తర్వాత వెజిటేబుల్స్కి కావాల్సిన అమౌంట్ మేమే పంపిస్తాం, వాళ్ళకి వెజిటేబుల్స్ పెట్టండి అని చెప్పినాం. దాన్ని కూడా మేము అందరం ఫస్ట్ టైం మాట్లాడుకొని చెప్పడం జరిగింది. ఇక ఒక్కటి నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే, మేనిఫెస్టో ఏదైతే చెప్పానో అదే చేస్తా, అదే 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 విధంగా ముందుకెళ్తా. ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీకు ఏ సమస్యలు ఉన్నా చాటుకు మాట్లాడకండి, నేటుకొచ్చి ఇది చేద్దాం, ఇది నాతో అవుతుందా కాదని నేను చెప్తా. కానీ వాళ్ళు అజెత్తలేరు ఇజ్జెత్తలేరు అని ముచ్చట్లద్దు. ఇది ఏది ఉన్నా ఎక్కడ సమస్య ఉన్నా 10 మంది రారి, 2 రారి, 3 రారి, మాట్లాడదాం, సమస్యని క్లియర్ చేద్దాం. మన సహాయ శక్తుల నాతో అయిన వాటికి ప్రతిరోజు మీ మధ్యలోనే ఉంటా, ప్రతి పనిని సాల్వ్ చేస్తా. ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ నా మీద ఆశీర్వదించి చాలా ఓట్లు వేశారు, చాలా నమ్మకంగా నా మీద నన్ను నమ్మారు. మీ నమ్మకాన్ని ఎప్పటికీ మరవను. ఇక ముందు కూడా మీ నమ్మకాన్ని తగ్గట్టు నడుచుకుంటానని ఈ సమయం ఇచ్చిన, ఇక్కడికి వచ్చి మాట్లాడిన ఇక్కడ ఉన్న వారందరికీ నా దగ్గరకు నమస్కారాలు. గిడి చూడాలి.
జరూర్ జరూర్ మీరు ఎవరన్నా సైలెంట్ ఉంటే ఓకే. అక్కడ ఉండండి, లేదంటే మీరు కొంచెం ఏమనుకోకుండా బయటకు వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు మీకు కొంచెం ఫస్ట్ మీటింగ్ కాబట్టి పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రతి నెల